హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం సోలార్ లైట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది మెయిన్లీ మీకు చాలా దగ్గరలో అయితే యూజ్ అవుతుంది. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, లోపల ఉన్న కంటెంట్స్ అన్నీ ఒకసారి అయితే చూద్దాం. సో ఇది అమెజాన్లో నుంచి అయితే పర్చేజ్ చేశా. సో ఇదే మనకు లోపల అయితే బాక్స్ అయితే లైట్ బాక్స్ అయితే ఇది. సో నేమ్ వచ్చేసి మీకు సోలార్ ఇంటరాక్షన్ వాల్ ల్యాంప్ అని అయితే రాస్తున్నారు. సో ఇమేజెస్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రంట్ లుక్ అయితే. సైడ్ వచ్చేసి మీకు నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అయితే వేస్తున్నారు, సోలార్ ఇంట్రడక్షన్ వాల్ ల్యాంప్ అనేది రాస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ 5.5 అవుట్పుట్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాటరీ 1800 mAh బ్యాటరీ అయితే ఉంది. సో మీకు ఇది ఇంట్రడక్షన్ వచ్చి మీకు 3 to 5 మీటర్స్ వరకు అయితే కవర్ చేయగలుగుతుంది అని అయితే ఉంది. సో బ్రైట్నెస్ వచ్చేసి 600 బ్రైట్నెస్ అయితే ఉంది. సో మొత్తం 100 ఎల్ఈడీస్ అయితే మనకు దాంట్లో ఉన్నాయైతే మెన్షన్ చేస్తున్నారు. సో పైన కూడా అదే మొత్తం అయితే డీటెయిల్స్ అయితే సో దాని మీద అయితే ఉంది. లోపల వచ్చేసి మీకు డైరెక్ట్ ప్రోడక్టే. సో ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. అది వచ్చి యూజర్ మాన్యువల్. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. సో యూజర్ మాన్యువల్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా దాంట్లో చాలా ఉంటుంది. సో ఎవరన్నా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే దాన్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మెయిన్ ప్రోడక్ట్ అయితే ఇది. సో దీంట్లో వచ్చి మీకు సోలార్ ప్యానల్ ఉంది. సో మోషన్ సెన్సార్ ఉంది, ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది లైట్ అయితే ఇలా అయితే ఉంది. సో ఫస్ట్ అయితే ఇదైతే వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో దీంట్లో ఛార్జింగ్ లేనట్టుంది. సో ఛార్జింగ్ పెట్టి నేనైతే టెస్ట్ చేయాలి దీన్ని. సో ఛార్జింగ్ లేనట్టుంది. దీని పర్ఫార్మెన్స్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బాగున్నాయి. సో మొత్తం లైట్స్ అయితే 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టి మొత్తం యూజ్ చేసి మీకు రివ్యూలు అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో రివ్యూ అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో అది అన్బాక్సింగ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చూపించాలి ఇంకా మీకు. సో ఇది వచ్చేసి సోలార్ ఫ్రెండ్స్. సోలార్ అయితే ప్యానల్ ఉంటుంది. ఇక్కడ 100 లైట్స్ అయితే ఉంటాయి. మీరు అన్బాక్సింగ్లో చూసినట్టే చెప్పినట్టే ఇది ప్రోడక్ట్ అయితే. ఇది వాటర్ ప్రూఫ్తో వస్తుంది. ప్లాస్టిక్ క్వాలిటీ బాగుంది. సో దీన్ని స్క్రూస్ వేసుకొని కూడా బిగించుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకు డబల్ టేప్ వేసినా అది ఏం పెద్ద బరువు అయితే ఏం లేదు. డబల్ టేప్ వేసినా కూడా మీరైతే ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్లీ మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎలివేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎలివేషన్ దగ్గర చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో హౌస్కి ఎలివేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి కాడ యూజ్ చేసుకోవచ్చు. లేదా డోర్లు ఉంటాయి. సో మీకు కరెంట్ వేస్ట్ అనుకుంటే డోర్లు కాడ పెట్టుకోవచ్చు. లేదా స్టెప్స్ దగ్గర ఎండ్ రాదు కదా. సో ఎండ్ వచ్చే స్టెప్స్ ఉంటాయి కదా, అంటే సింగిల్ ఫ్లోర్ హౌసెస్ ఉంటాయి. అలాంటి వాటి కాడ మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది. కరెంట్ బిల్ లేదు, మాకు లైట్ కావాలి, మాకు లైట్ వెలగాలి, లేదా మేము పోయినప్పుడు వెలగాలి అనుకున్నవి తీసుకోవచ్చు. దీని ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇది వచ్చేసి మీకు మోషన్ సెన్సార్, ఇది వచ్చి మీకు లైటు. సో ఇది నేను ఇట్లా పెడితే మీకు స్టూడియో లైట్ ఉంది కదా, అందువల్ల ఇది ఆగా కొట్టుకుంటా ఉంది. ఇట్లా పెట్టేస్తే మీకు ఫుల్ ఆన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మీకు 3 మోడ్స్లో వస్తుంది ఫ్రెండ్స్. ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, నార్మల్గా ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు లైట్ లాగా. అండ్ మీకు ఇంకొక మోడ్ ఉంటుంది. ఆ మోడ్ నొక్కారంటే మనిషి వస్తేనే మీకు లైట్ అనేది వెలుగుతుంది. లేదు నార్మల్గా ఆన్లో పెట్టుకోవాలన్నా మీరైతే పెట్టుకోవచ్చు. ఇది ఆపాలి ఫస్ట్. ఇదండి, ఇది ఆఫ్ మోడ్. ఇది ఆపాలనుకున్నా ఆపుకోవచ్చు. లేదా మనం కంటిన్యూస్గా అంటే పొగులు రన్ అవుతుంది. ఇది నైట్లోనే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే లైట్ తగ్గిపోతుందో అప్పుడు ఆన్ అవుతుంది. సో ఇప్పుడు నేను చేయబెట్టా కూడా ఆన్ అవ్వట్లే. బటన్ క్లిక్ చేశాను అనుకోండి, చేయబెడితే ఆన్ అవుతుంది. తీసేస్తే అంటే స్టూడియో లైట్ వల్ల ఆగా కొట్టుకుంటా ఉంది. సో ఇప్పుడు ఆగిపోయింది చూడండి, అలా ఉంటుంది దీని ఫంక్షన్ అయితే. ఇంకో మోడ్ ఉంటుంది. ఈ మోడ్లో వచ్చి మనిషి మీకు దగ్గరికి వెళ్తేనే ఆన్ అవుతుంది. ఇలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా దీని క్వాలిటీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాగానే పనిచేస్తుంది. నేను తెప్పించినప్పుడు అదైతే పనిచేయలేదు, ఛార్జింగ్ లేదు బ్యాటరీలో. ఏమో పనిచేయలేదు ఎట్టబ్బా అనుకున్నాను నేను కూడా. ఛార్జింగ్ పెట్టా. సో తర్వాత అయితే పనిచేసింది, పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో 2 days అయితే అయ్యింది. దీన్ని నేను 2 days తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నా. అన్బాక్సింగ్ అప్పుడే చేసా, ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓకే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. బాగానే పనిచేస్తుంది. లైటింగ్ కూడా మీకు పిక్చర్స్ వేస్తాను, అంతా బాగానే ఉంది. ఎవరన్నా పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పర్చేస్ చేయండి. క్వాలిటీ విషయానికి వస్తే కూడా బాగానే ఉంది. ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది. ఎవరైతే తీసుకోవాలనుకున్నారో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందరిలో ఉండాలి ఖచ్చితంగా. గేట్లు కాడ కానీ లేదా మీ కారిడార్లో లేదా గార్డెన్స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన చెట్ల దగ్గర అక్కడక్కడ ఇప్పుడు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. మనం పోయినప్పుడే ఆన్ అవుతాయి, లేదా మిగతా అప్పుడు ఆగిపోతాయి. లేదా కంటిన్యూస్గా ఆన్లో ఆన్లో పెట్టుకోవచ్చు. కరెంట్ ఉపయోగం లేదు కాబట్టి ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. లైట్ పడ్డప్పుడు ఆగిపోతుంది,
లైట్ లేనప్పుడు ఆన్గా ఉంటుంది. సో ఇది దీనివల్ల మంచి అడ్వాంటేజ్, ఇది పెట్టుకుంటే బాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. క్వాలిటీ విషయానికి వస్తే మొత్తం బాగుంది. లైటింగ్ కూడా మీకు మంచి విజిబిలిటీ అయితే ఉంది. లైట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. సో ఇది దీని విషయానికి వస్తే ఎవరైనా తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మంచి నా ఛానల్కి అయితే కొంచెం హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.